ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఎంతో మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉండడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. భారతదేశం హిమాలయాలలో అత్యంత పవిత్రమైన ఆలయంగా పరిగణించబడే ఆ స్థలం కేదార్నాథ్. ఇది దేవతల నివాసంగా చెప్పబడే స్థలం. ఇక్కడకు రావడం అంటే జీవితంలో ఒకసారి జరిగే దైవిక అనుభవం. కానీ ఈ ఆలయం వెనుక ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయం భూమికి సంబంధించినది కాదు అంటారు. దీని నిర్మాణం మానవుల చేత కాదు అంటారు. పురాణాల ప్రకారం పాండవులు మహాభారత యుద్ధం అనంతరం శివుని దర్శించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళారు. శివుడు వారికి కనిపించకుండా ఉండేందుకు పశురూపం ధరించాడు. అయితే భీముడు శివుడిని గుర్తించి పశురూపాన్ని పట్టుకున్నాడు. అప్పుడు శివుడు తన దేహాన్ని 5 భాగాలుగా విభజించి పంచకేదారాల రూపంలో కనిపించాడు. అందులో ఒకటి కేదార్నాథ్. ఇక్కడ శివుడు పృష్ఠభాగంగా దర్శనమిస్తాడు. ఇది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఆలయం ఇలా ఎత్తైన మంచుతో నిండిన ప్రదేశంలో ఎలా నిర్మించబడింది? ఇంత ఎత్తున ఇసుకరాళ్ళు, శిల్పాలు ఎలా తీసుకువచ్చారు? ఆ యుగంలో ఇలాంటి నిర్మాణ సాంకేతికత ఎక్కడిది? ఇంకా ఓ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే 2013లో వచ్చిన భయంకర వరదలు ఆలయాన్ని చుట్టుముట్టి ఆలయం చుట్టూ ఉన్నాయన్నీ నాశనమైపోయాయి. కానీ ఆలయానికి ఏమీ కాలేదు. ఇది కేవలం అద్భుతమా లేక దైవ చిహ్నమా? ఆలయం ముందు ఉన్న బండరాయి ఆ వరదను ఆపేసిందంట. ఇది ఎలా జరిగింది? ఎవరు చెప్పలేరు. ఆ రోజు నుండి లక్షలాది మంది ఈ ఆలయాన్ని జీవితాంతం తప్పనిసరి దైవ దర్శనంగా భావిస్తున్నారు. ఇది కేవలం ఆలయం కాదు, ఇది విశ్వాసానికి నిలయం. ఇది శివుని శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. ఏళ్ల తరబడి అక్కడ పూజలు జరగడం వల్ల కాదంటారు. ఏడాదికి కేవలం 6 నెలల పాటు మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయి. ఆ తరువాత ఆ ఆలయం మూసివేయబడుతుంది. మిగిలిన 6 నెలలు మంచు గాలులతో నిండి అటు మనుషులు కూడా బాటకు నిషిద్ధమైన ప్రాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రశ్న ఏమిటంటే, కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడ శీతాకాలంలో హిమపాతాలు భయంకరంగా వస్తాయి. చుట్టూ -డిగ్రీల ఉష్ణోగ్రతలు, ప్రాణాలకు హాని కలిగించే పరిస్థితులు. అందుకే అక్టోబర్ చివరి లేదా నవంబర్ ప్రారంభంలో ఆలయం మూసివేస్తారు. మళ్ళీ ఏప్రిల్ చివరి లేదా మే మొదటి వారంలో తెరిచే వరకు శివుడు తపస్సులో లీనమవుతాడు అంటారు. దీని వెనుక ఒక విశ్వాసం ఉంది. శివుడు 6 నెలలు హిమాలయాల్లో తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో ఆయన తపస్సుకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఆలయం మూసివేస్తారు. ఇది కేవలం వాతావరణ పరిస్థితుల కారణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక ఆచారం, ఒక దైవ సమ్మతి ఉన్న నిబంధన. ఇలా ఆలయం మూసినా కూడా శివుడి పూజ మాత్రం ఆగదు. కేదార్నాథ్ మూసే ముందు అంటే ఆలయాన్ని శీతాకాలానికి మూసివేసే ఆఖరి రోజు ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. అది దివ్యజ్యోతి ఘట్టం. ఆ రోజున పండితులు, దేవస్థాన అధికారులు ఆలయంలోని శివలింగాన్ని ధూపం, కర్పూరం, పుష్పాలతో పూజించి ఒక జ్యోతి నెయ్యి దీపం వేసి వెలిగిస్తారు. అది 6 నెలలు అదే విధంగా ప్రజ్వలితంగా వెలుగుతూ ఉంటుంది అని విశ్వసించబడుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఆలయం పూర్తిగా మూసివేసి అలాంటప్పుడు ఆ జ్యోతి ఆరిపోకుండా ఉండడం సాధ్యమేనా? ఇది వైజ్ఞానికంగా చెప్పలేని విషయం. భక్తులు ఈ విధంగా చెబుతారు. అది కేవలం నెయ్యి జ్యోతి కాదు, అది శివుని తేజస్సు, ఆకస్మికమైన ఆత్మశక్తి రూపం. 6 నెలల తర్వాత ఆలయం తిరిగి తెరిచినప్పుడు ఆ జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంటుంది అంటారు. ఈ దృశ్యాన్ని చూడడం మనిషి జీవితంలో ఒక సాంప్రదాయిక ఆధ్యాత్మిక క్షణంగా భావిస్తారు. ఈ జ్యోతి శివుని సాన్నిధ్యానికి ప్రతీక. ఆయన అక్కడ ఉన్నాడని చెప్పే బలమైన సంకేతం.
ఈ కారణంగా కేదార్నాథ్కి వెళ్ళే భక్తులు ఆ జ్యోతి గురించి విన్నవాళ్ళు శివుడు సాక్షాత్కారమైన స్థలం ఇదే అని విశ్వసిస్తారు. ఒకప్పుడు ఈ ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆలయం మూసే సమయంలో అంతా తలుపులు మూసి అంతర్గత పూజ కర్మలు ముగిసిన తర్వాత ఒక చిన్న బాలుడు కనిపించాడట. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ బాలుడు బయటకు రాలేకపోయాడు. 6 నెలల పాటు ఆ మంచుతో నిండిన, హిమపాతంతో నిండిన ఆలయం లోపలే ఉన్నాడు. అలాంటి వాతావరణంలో ఒకరోజు కూడా బతకడం అసాధ్యం. కానీ ఆ బాలుడు 6 నెలలు తర్వాత కూడా సజీవంగా ఉన్నాడు. దీని వెనుక ఒక ప్రశ్న మొదలైంది. ఎవరు అతన్ని రక్షించారు? ఆ బాలుడు చెప్పిన మాటలు మాత్రం ఆశ్చర్యం కలిగించాయి. అతను అన్నాడు, ఒక పెద్దవాడు వచ్చి ప్రతిరోజు నాకు భోజనం ఇచ్చేవాడు, నన్ను చల్లగా ఉంచేవాడు. అతని చుట్టూ కేశాలు ఉన్నాయి, అతని కంటిలో తేజం ఉంది, నన్ను అమ్మా నాన్నలా చూసుకున్నాడు. అప్పుడు పూజారులు ఆశ్చర్యపోయారు. ఆ వివరణను వినగానే అందరూ అనుకున్నారు, అతను మరెవరో కాదు, స్వయంగా హనుమంతుడే అని. హనుమంతుడు శ్రీరాముని భక్తుడే కాదు, శివునికి కూడా పరమ భక్తుడు. అతను అమరుడు. అతను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దర్శనమిస్తాడు. ఈ కథలో హనుమంతుడు స్వయంగా వచ్చి శివుని ఆలయాన్ని రక్షించి ఆ బాలుడిని బ్రహ్మాండంగా సంరక్షించాడని నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.